మరోసారి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రాబోతున్నారా? అన్నను రాజ్యసభకు పంపించేందుకు తమ్ముడు ఆలోచన చేస్తున్నారా? మెగాస్టార్ చిరంజీవి వ్యవహారంపై జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ ఏడాది జూన్లో ఖాళీ కానున్నాయి 4 రాజ్యసభ సీట్లు. ఇక ఈ 4 స్థానాల్లో ఒకటికి జనసేనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు రాజ్యసభలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కలేదు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు చిరంజీవి. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిరంజీవిని రాజ్యసభకు పంపనున్నారు అనే వార్త చక్కర్లు కొడుతూ ఉంది. దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాల్లోకి అంటూ కూడా చర్చ జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. టీడీపీలో భాగస్వామ్యంగా ఉన్న జనసేనకు ఒక రాజ్యసభ స్థానం దక్కుతుందని ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఈ జూలైలో ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అందులో ఒకటి మాత్రం జనసేనకు ఖచ్చితంగా దక్కే అవకాశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా జనసేన పార్టీ నుంచి మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపించాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ జనసేన వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మార్పుల్లో భాగంగా ఆయన కాంగ్రెస్ లో విలీనం చేశారు. గతంలో కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తరువాత జరిగిన 2014 రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు. ప్రజాసేవలో అయితే ఉన్నారు. ఇటు సినిమాలు అటు ప్రజాసేవతో పాటు తన తమ్ముడు ఏదైతే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి నా ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశీర్వదించింది కూడా మనం చూసాం. ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు కూడా అటు నరేంద్ర మోడీ ఇటు పవన్ కళ్యాణ్ అటు చిరంజీవిని 2 చేతులు ఎత్తి సంఖ్యలిచ్చిన విధానం కూడా మనం గమనించాము. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో మార్పుగా జనసేనలో ఒక కీలక చర్చ నడుస్తుంది. ఆ కీలక చర్చ సారాంశం ఏంటంటే చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి తీసుకురావాలని, అటు రాజ్యసభకు చిరంజీవిని నామినేట్ చేసి పంపించాలని యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే 4 రాజ్యసభ సీట్లు ఒక సీటు జనసేనకు వస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన వారిని ఎవరినైనా రాజ్యసభకు పంపించుకుంటే స్వేచ్ఛ ఉంది. కాబట్టి తన అన్న ఏదైతే చిరంజీవి గతంలో ఎవరితో అయితే తాను మెట్లు ఎదుగుతూ వచ్చారో ఆ నాయకుడినే మళ్ళీ రాజ్యసభకు పంపించే యోచనలో పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారంటూ జనసేన పార్టీ వర్గం నుంచి సమాచారం అనిపిస్తుంది. ఏదైనా ఇప్పుడు మనం ఏదైతే చిరంజీవి కుటుంబాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఒకవేళ చిరంజీవి నిజంగా రాజ్యసభకి వెళ్తే 3 నాయకులు ఒక తల్లికి పుట్టిన 3 నేతలు కూడా రాజకీయాల్లో కొనసాగిన రికార్డు సాధిస్తారు. గతంలో కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో కూడా ఆ రికార్డులు సాధించిన నేతలు ఉన్నారు. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు పంపిస్తే ఆయన రాజ్యసభ సభ్యుడిగా నాగబాబు ఎమ్మెల్సీగా, ఇటు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఒక కుటుంబం నుంచి 3 పదవుల్లో ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఇస్తారు. ఏదైతే 2024 ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న జనసేనలో ఒకే కుటుంబం నుంచి 3 అనే ఒక రికార్డు కూడా సాధించినట్టు అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా నడుస్తున్న చర్చ రాబోయే రోజుల్లో జూన్ నెలలో ఖాళీ రాజ్యసభ సీట్లలో ఒక సీటు మెగాస్టార్ చిరంజీవికి ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని ధృవీకరించలేదు, చిరంజీవి ధృవీకరించలేదు. ఇది ఊహాగానమా లేక జనసేనలో చిరంజీవిని రాజ్యసభకు పంపడం పెద్ద విషయం కాదంటూ మరోవైపు కూడా చర్చ నడుస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని ఫ్రెష్ అప్డేట్స్ తీసుకుంటాం. స్టే విత్ us. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. మనశంకర్ వరప్రసాద్. ఇంకా ఇలాంటి సమయంలో ఒక చర్చ అయితే స్టార్ట్ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాల్లోకి రాబోతున్నారు అని. గతంలో మనం చూసాము, ప్రజారాజ్యం స్థాపించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత ఆ పార్టీని కూడా విలీనం చేసి ఇంకా మెగాస్టార్ చిరంజీవి ఒకసారి కూడా రాజ్యసభలో పనిచేశారు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యసభలో ఒకసారి పనిచేశారు. ఇప్పుడు మరలా కూడా అతను అన్నను రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఈసారి ఇప్పటి వరకు కూడా జనసేనకు సరైన ప్రాతినిధ్యం లభించలేదు. ఇక ఈసారి రాజ్యసభలో ఒక సీటు జనసేనకు రానుంది. 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంట్లో ఒక స్థానం జనసేనకు కేటాయించనున్నారు అంటూ కూడా ఇప్పటి వరకు రాజ్యసభలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కలేదు. ఇక గతంలో రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి ఎన్నికైన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సమయంలో జనసేనకు వచ్చినటువంటి ఆ ఒక్క సీట్ని చిరంజీవికి ఇచ్చి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలి అని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక మరి ఒక్కసారి గనక రాజ్యసభ సీటు జనసేనకు కేటాయించిన తరువాత చిరంజీవిని మరోసారి రాజ్యసభకు పంపిస్తారా, లేకపోతే ఏంటి మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు అంటూ కూడా ఇప్పుడు జనసేన వర్గాల నుంచి కూడా ఒక విశ్వసనీయ సమాచారం అందుతూ ఉంది. మరి ఈ సమాచారం మేరకు కూడా ఇక తరువాత అయితే దీనికి సంబంధించి ఈ 4 సీట్లలో ఒకటి జనసేన కేటాయించిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ చేసే ఆలోచన ఏంటి, అన్నను రాజ్యసభకు పంపిస్తాడా లేదా అనేది కూడా తేలనుంది.